సేవ ఆరంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అగమని చెప్పుము. వ్రాయబడినదేమనగా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని యొక్క మాట వలన జీవించగలడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపిస్తూ, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగును. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయననే సేవించాలని రాసుంది. మరల సాతాను ఆయనను యెరూషలేమునకు తీసుకుని వెళ్లి దేవాలయ శిఖరమున నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుండి క్రిందకి దూకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెప్తోందిగా. పాదములకు రాయి తగలకుండా వారి తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట. లేఖనం చెప్తుంది, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు.